హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం దుబాయ్ విజిట్ వీసా న్యూ రూల్స్ కోసం మాట్లాడదాం. సో ఎందుకంటే చాలామంది విజిట్ వీసా కానీ టూరిస్ట్ వీసా కానీ అప్లై చేస్తున్నారు, బట్ చాలా రిజెక్షన్స్ కూడా జరుగుతున్నాయి, అప్రూవ్ అవ్వట్లేదు. సో అది ఎందుకు అనేది అండ్ ఈ ఒక 3 పాయింట్స్ నేను చెప్తాను. ఆ 3 పాయింట్ కరెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా వీసా అప్రూవ్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్. మనం ఇక్కడికి వస్తాము, వచ్చిన తర్వాత మన దగ్గర స్పెండ్ చేయడానికి అమౌంట్ ఉందా లేదా అనేది గవర్నమెంట్ చూస్తుంది. సో దానికోసం ఫస్ట్ మన దగ్గర 3,000 to 5,000 dirham ఉండాలి. అంటే క్యాష్ రూపంలో కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేదంటే డెబిట్ కార్డ్లో కానీ ఉన్నాయని మనం ప్రూఫ్ చూపించాలి. అది పర్ పర్సన్కి అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 70,000 రూపీస్ to 1 lakh రూపీస్ అని. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే రిటర్న్ టికెట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అంతకుముందు మనకి డమ్మీ టికెట్ చూపించినా కూడా మనకి అలో చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా కాదు. సేమ్ ఎయిర్లైన్ నుంచి రిటర్న్ టికెట్ కూడా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ అండి ఏంటంటే, ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడ స్టే చేస్తావు, హోటల్ బుకింగ్ స్టేటస్ ఖచ్చితంగా చూపించాలి. 30 days అంటే ఎన్ని రోజులు ఉంటున్నావు అన్ని రోజుల స్టేటస్ మనం చూపించాలి. లేదు నేను మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటాను, లేదంటే మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ ఎమిరేట్స్ ఐడి అండ్ టెనెన్సీ కాంట్రాక్ట్ మనం ఖచ్చితంగా ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. దెన్ ఓన్లీ మనకి అప్రూవ్ అవుతుంది వీసా. ఇందులో ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కూడా మనకి వీసా అప్రూవ్ అవుతుంది. సమ్ టైమ్స్, అది ఎవ్రీ టైం మనకి చెప్పలేను నేను. ఎప్పుడైనా అప్రూవ్ అవుతే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తరోగా చెక్ చేసి, అంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే వాళ్ళకి ఇక్కడ యూఏకి అలౌ చేస్తున్నారు. లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారు. అందుకోసమే ఈసారి మీరు వద్దామని ప్లాన్లో ఉంటే మాత్రం 3 పాయింట్స్ ఖచ్చితంగా చూసుకొని వీసా అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.